హాయ్ అందరికీ నమస్కారం. నా స్టైల్లో గుమగుమలాడే సాంబార్ రైస్ చేయబోతున్నాను. చూడండి, 3 కప్పుల బియ్యానికి 1/2 కప్పు కందిపప్పు బాగా కడుక్కొని 6 కప్పుల వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. మళ్ళీ ఒక బౌల్లో చింతపండు తీసుకొని బాగా నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో ఆయిల్ వేడి చేసి దానిలో తాలింపు గింజలు వేసి పచ్చిమిరపకాయలు, ఎండిన మిరపకాయలు వేసుకోవాలి. తర్వాత బెండకాయ, వంకాయ, క్యారెట్, దోసకాయ, ఉల్లిగడ్డ ఈ ముక్కలు వేసుకొని గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కల్యామాకు, అల్లం వెల్లిగడ్డ పేస్టు వేసుకొని బాగా కలుపుకొని 2 టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కలపాలి. బాగా కలిపిన తర్వాత చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు మెంతుల జీలకర్ర పొడి వేసుకొని కలుపుకొని చింతపండు నానబెట్టుకున్న రసం వేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత చిటికెడు బెల్లము, ఎవరెస్ట్ మసాలా, సాంబార్ మసాలా అండి వేసుకొని ఈ అన్నం ఉడికించుకొని పెట్టుకోవాలి. ఈ అన్నంని అందులో మరుగుతున్న సాంబార్లో వేసుకోవాలి. అన్నంని 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మీది నుంచి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే సాంబార్ రైస్ రెడీ.